హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ షార్ట్ వీడియో. ఇక్కడ నేను పప్పుచారు చేస్తున్నానండి. పప్పుచారు అంటే మళ్ళీ బ్యాళ్ళు ఉడకబెట్టి పప్పు చేసి అలా ఏం చేయలేదు. మధ్యాహ్నం చేసిన పప్పు మిగిలిపోయిందని డిన్నర్ కోసం మళ్ళీ చారు చేశానమాట. ఎందుకంటే ఎంతున్నా పాడేయలేము కదా అనేసి. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా దానిలోకి నంచుకోవడానికి ఆమ్లెట్లు వేస్తున్నాను అనమాట. మేమైతే పొద్దున కూడా టిఫిన్లు ఏమి ఎక్కువ చేసుకోమండి. వారంలో 3-4 సార్లు చేస్తాను అంతే. మిగతా రోజులంతే అన్నం పప్పు చట్నీ అట్లా చేసి పెట్టుకుంటాను. మా వాళ్ళకి కూడా టిఫిన్లు అంటే పెద్దగా ఎక్కవు. అన్నం పప్పు అప్పటి నుంచి తిని తిని అలవాటు పడిపోయి వాళ్ళు ఇప్పుడు కూడా కొన్ని సార్లు అన్నం పప్పే అడుగుతారనమాట పొద్దున పూట. మేము కూడా అలానే చేసి పెడతాను. ఇంకా మీరు కూడా మా అలాగే పొద్దున పూట టిఫిన్లు చేయకోకుండా అట్లా అన్నం పప్పు తినేవాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. ఇంకా డిన్నర్ కోసం అయితే చాలా తక్కువ తింటాం మేము అన్నం పప్పు. ఎందుకంటే పొద్దున అదే, మరి మధ్యాహ్నం 3 పూటలు అది అవుతుంది కాబట్టి చాలా తక్కువ చేసేది నేను. టైం లేనప్పుడు మాత్రమే ఇలా చేస్తానన్నమాట. ఇంకా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.